హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ టేల్స్. ఈ వీడియో ఏంటంటే సమ్మక్క సారక్క టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేది మేడారం. సో ఇది మేడారంలో కాదు, మా ఊర్లో ఉంది. ఎక్కడ అని తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఫస్ట్ మనం ఎంటర్ అయిపోగానే ఇక్కడ బయట మనకి గంట అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సమ్మక్క మనకి కనిపిస్తారు, దాని తర్వాత వెనకాల మనకి సారలమ్మ ఉంటుంది. సో వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని ఎంట్రీ ఒక సైడ్, వెనకాల నుంచి ఎగ్జిట్ ఉంటుంది అనమాట. దీని చుట్టూ మొత్తం మనకు అన్ని బెంచెస్, ఫాంబులెన్స్ ఉంటాయి. ఈ టెంపుల్కి బ్యాకింగ్ స్టోరీ ఏంటో నాకు తెలీదు. సో మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. మా ఊర్లోనే ఉన్న వెళ్ళలేదు. ఇప్పుడు అనుకోకుండా వెళ్దామా అనుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడే మనకి పగిడిద్ద రాజు గద్దె అండ్ గోవిందరాజు గద్దె కూడా మనకు ఉంటుంది. ఈ చుట్టుపక్కల మీరు ఎక్కడున్నా అసలు మిస్ అవ్వకండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ కోసం వస్తే మీరు ఎంతో ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అయినా మనకి శ్వేతాంబ జైన్ టెంపుల్ అండ్ అలాగే సోమేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. వేర్ వీ కెన్ సీ 1000 లింగాస్ ఓన్లీ ఆన్ 1 శివలింగ. సో రీసెంట్గా సుమా కనకాల గారు కూడా విజిట్ చేసినారు కదా. సో సోమేశ్వర్ టెంపుల్ ఇంతకీ మా విలేజ్ నేమ్ వచ్చేసి కొలనుపాక అనమాట. ఇది నియర్ టు యాదాద్రి భువనగిరి ఉంటుంది. సో ఇక్కడ మా వాళ్ళు ఫోటోషూట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఎగ్జిట్ కూడా ఇక్కడే ఉంది. మనకి సైడ్ చుట్టూ మొత్తం అలా లైక్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. అండ్ మనం కూర్చోడానికి ఏమైనా ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే తినడానికి కూడా బెంచెస్, టేబుల్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. సమ్మక్క సారక్క టెంపుల్ అనగానే మోస్ట్లీ నార్మల్ డేస్లో ఎవరూ ఉండరు. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే నార్మల్ డేస్లో రండి, చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు వచ్చినా సరే అస్సలు కాకపోవడం అనమాట. చాలా పీస్ఫుల్గా మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ మొత్తం. పిల్లలు ఆడుకోవడానికి కూడా కోర్స్ మనం టెంపుల్ కానీ ఆడుకోవడానికి వెళ్ళాము, కానీ పిల్లలకి కావాల్సిన స్పేషియస్గా కదా. సో అలా ఇక్కడ వచ్చేసి పగిడిద్ద రాజు గద్దె చూస్తున్నారు కదా. చుట్టూ మొత్తం మనకు అన్ని యూస్ఫుల్ ట్రీస్ అవే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ పెట్టాను, అవన్నీ కూడా ప్లీజ్ వాచ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి. అండ్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ వెరీ రీసెంట్లీ. సో మీరు మీ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను నా కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. మీ లైక్సే నాకు మోటివేషన్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.